బొత్స ఝాన్సీ గారు తెలుసా సార్? బొత్స ఝాన్సీ గారు 100% తెలుసు. ఇక లోకల్ వాళ్ళకి పెద్దగా తెలియదని అంటున్నారు, అది నిజం అబద్ధం అనేది? బొత్స ఝాన్సీ గారు అనేవాళ్ళు బొత్స సత్యనారాయణ గారే బ్రాండ్. అవునా? ఓకే. ఆ బ్రాండ్తో పాటు ఆవిడ ఇక్కడ లోకల్గా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్న మేడం. ఇప్పుడు వరకు వైజాగ్ సిటీలో అందరూ నాన్ లోకల్. ఎవరు పురంధేశ్వరి గారు, నేదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారు, అందరూ అవుటర్ సార్. లోకల్ వాళ్ళకి ఎవరికి ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు మన భరత్ ఉన్నారంటే ఆయన అందుబాటులో ఉండే మనిషి కాదు, అందుబాటులో ఉండే మనిషి కాదు. వాళ్ళు కొంచెం రిచ్ కిడ్స్ లాగా ఉంటారు, అంటే బిజినెస్ మ్యాన్స్ లాగా ఉంటారు తప్ప పబ్లిక్లోకి కలిసే మనుషులు కాదు. సో ఝాన్సీ గారికి ఆ బొత్స సత్యనారాయణ గారి లెగసీ కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. గెలుస్తారా సార్? ఆవిడ గెలిచే అవకాశాలు ఉండొచ్చా వైజాగ్ ఎంపీగా? అవకాశం ఇంచుమించు 100% అనిపిస్తుంది నాకు. అంటే మెజారిటీ అనేది ఎక్కువగా కాదు కానీ గెలిచే అవకాశం అయితే ఉంది. ఏ ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయండి ఆవిడకి వెళ్ళడానికి? భరత్లో ఉన్న లోపాలు ఏంటి, ఝాన్సీ గారికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? భరత్ గారు క్యాడర్తోని, అంటే నేను పబ్లిక్లో ఆలకించే టాక్ అయితే భరత్ గారు క్యాడర్తో మింగ్ అవ్వరని. అలాగే పబ్లిక్ ఇప్పుడు లాస్ట్ టైం 5 years బ్యాక్ పోటీ చేశారు ఆయన. పోటీ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు చూడలేదు, తర్వాత ఎప్పుడు చూడలేదు. టైంలో కూడా అందుబాటులో లేడా భరత్? మామూలు అప్పుడు లేనప్పుడు, కరోనాలో అప్పుడు ఎలాగొస్తారండి, హెల్త్ పాడైపోద్ది కదా. ఆయనది వెళ్తాయి కదా. అది పబ్లిక్, అది ఓపెన్ హార్ట్ ఉండాలి. సర్వీస్ చేసే మనస్తత్వం ఉండేవాళ్ళు వేరేగా ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాసుపల్లి గణేష్ కుమార్, ఆయన ఈ ప్రజా దర్బార్ పెట్టి ఎండలో మట్టిండి ఎండలో కూర్చుంటారు. ఆయన ఎవరు వెళ్ళినా సర్వీస్ చేస్తారు. లేదా నేను ఎలక్షన్ ముందు రావచ్చు కదా, ఒక 6 నెలల ముందు. 6 నెలల ముందు చేస్తే అలా వీలు అయిపోద్ది. అంతా ఫైనాన్షియల్గా నడుస్తుంది ఇప్పుడు ఎలక్షన్ అంతా. అలాగని అదంతా 30% పనిచేస్తుంది ఫైనాన్షియల్ అనేది, మిగతా 70% ప్రజల్లో ఉండాలి కదా. బొత్స ఝాన్సీ గారికి ఉపయోగపడుతుంది అంటారా ఈ బొత్స? ఎందుకంటే వాళ్ళ గురించి కొంతమంది, అంటే ఒకటి కమ్యూనిటీ ఉంది, రెండోది లోకల్గా ఇప్పుడు వరకు ఎవరు లేరనే ఫీలింగ్ ఉంది. మేడం 2 సార్లు ఎంపీగా చేసి ఎక్స్పీరియన్స్ ఉంది. కొత్త క్యాండిడేట్కి ఇచ్చామనుకోండి, ఒక 3 years ఆయన ఏంటి అనేది బుక్కులు చదువుకుంటాడు సరిపోద్ది. ఈ లోపు ఆయన బిజినెస్ చూసుకుంటాడు సరిపోద్ది. ఈవిడికి ఆల్రెడీ సిట్టింగ్ కాబట్టి, 2-3 సార్లు సిట్టింగ్ కాబట్టి వెళ్ళడంతోనే పని మీద పడగలరు, వర్క్ మీద పడగలరు. మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ ఏరియాలో, అవి కొన్ని ఆ సమస్యలు కూడా వీళ్ళతో చేయించుకోగలమని ఒక ధైర్యం, నమ్మకం వచ్చి బొత్స ఝాన్సీ గారు అయితే గెలిచే అవకాశాలు నిండుగా ఉన్నాయి.